शांति सागर की लहरें जब जब पास में आए, ओम शांति, ओम शांति। शांति सागर की जब जब पास में आए, मन हो शांत तन हो शीतल, पावन सुख बरसाए। ఓం శాంతి అవ్యక్త చింతనకు స్వాగతం. ఈరోజు మనం 28 జనవరి 2024 ఆదివారం రోజు అవ్యక్తి మురళి యొక్క సారాంశాన్ని వింటున్నాము. ఈ మురళిని 28 నవంబర్ 1997లో అవ్యక్త బాప్దాదా వినిపించారు. ఈ మురళి యొక్క హెడ్డింగు అనంతమైన సేవకు సాధనం, ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచడం. మనం గత భాగంలో విన్నాము, అన్నిటికంటే గొప్ప పర్సనాలిటీ స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రతను కలిగి ఉండటం. బాబా ఏం చెప్పారంటే, సంకల్పం స్వప్నంలో కూడా సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీని కలిగి ఉన్నప్పుడు మస్తకంలో ఆ పర్సనాలిటీ యొక్క మెరుపు కనిపిస్తుంది. ఇటువంటి గొప్ప సంపద అరబ్ కరబ్ పతుల దగ్గర కూడా లేదు. వాళ్ళు తండ్రి నుండి సుఖశాంతులను అడిగేవారే కానీ మీరైతే సదా అవినాశీ ఖజానాలతో నిండుగా ఉన్న సంపన్న ఆత్మలు అని బాబా చెప్పారు. ఇటువంటి ఆత్మిక పర్సనాలిటీ గల పిల్లల్ని చూసి బాప్దాదాకు చాలా సంతోషం కలుగుతుందంట. అంతేకాదు బాబా పాట కూడా పాడుకుంటుంటారంట. మరి బాప్దాదా పాడే ఆ పాట మీరు వినాలి అంటే హృదయం ఉండాలి అని బాబా చెప్పారు. హృదయం యొక్క పాటను, అంటే హృదయాభిరాముడు అని అంటాం కదా బాబాని, హృదయాభిరాముడు పాడుకునే పాటని వినాలి అంటే అది హృదయం ఉన్న పిల్లలకు మాత్రమే సాధ్యము అని బాబా చెప్పారు. బాబా చెప్పారు, సదా పిల్లల చిత్రాన్ని చరిత్రని చూస్తూ ఉంటాను. మాలో ఆత్మిక పర్సనాలిటీ ఉంది అని అనుకుంటే సరిపోదు, ఉంటే అది కనిపించాలి కదా అని బాబా అన్నారు. ఉంటే అది కనిపించాలి, మరియు అనుభవం కూడా అవ్వాలి, ఇతరులకు అనుభవం చేయించాలి అని బాబా తెలియజేశారు. బాబా చెప్పారు, ఆత్మిక పర్సనాలిటీ కలిగిన పిల్లలు వారి ముఖంలో, నయనాలలో అనలా కనులలో, నడవడికలో, సంకల్పాల్లో, సంబంధాల్లో అన్నింటా కూడా ప్రసన్నతయే ప్రసన్నత అన్నారు బాబా. అంటే గొప్ప ప్రశాంతత, ప్రసన్నత ఉంటుంది అని బాబా చెప్పారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసన్నత అనుభవం అవుతుందంట. ప్రశ్నలన్నీ కూడా సమాప్తమైపోతాయంట. బాబా చెప్పారు, ఎలాంటి వ్యాకులత అంటే టెన్షన్లో ఉన్న ఆత్మైన, అశాంతితో ఉన్న ఆత్మైన మీ ముందుకు వచ్చినప్పుడు మీరు దృష్టితో వారిని తృప్తి చేయాలి, ప్రసన్నం చేయాలి. దీనినే దృష్టితో తృప్తి చేయటము అని అంటారు. ఇది తండ్రి మహిమే కాదు, పిల్లలైన మీ మహిమ కూడా అని బాబా చెప్పారు. బాబా చెప్పారు, 7 రోజుల కోర్సు అనేది ఉండదు. అంతిమ సమయంలో ఒక దృష్టితోనే అందరూ ప్రసన్న చిత్తులుగా అయ్యే సేవ ఇప్పుడు రానున్నది అని బాబా చెప్పారు. అయితే ఈ రోజుటి భాగం ఇప్పుడు విందాము. బాబా చెప్పారు, ఆదిరత్నాలైన పిల్లలు మీరు మైట్గా అయ్యి సాకాస్ ఇవ్వండి, ఇతరులకు మైకు ఇవ్వండి అన్నారు. ఇప్పటి వరకు మీరు వాచా సేవ చేశారు,
ఆ వాచా సేవ చేసే అవకాశాన్ని ఇతరులకిచ్చి మీరు విశ్వమంతటికీ సాకాస్ ఇచ్చేటటువంటి అనంతమైన సేవను ప్రారంభించండి అని బాబా చెప్పారు. అప్పుడు మీ సాకాష్ మరియు వారి వాణి ఇది డబల్ పని చేస్తుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే బ్రాహ్మణాత్ములైన మనం ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకి నిమిత్తం అయితే అప్పుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం అనేది తేలికైపోతుంది కదా. కాబట్టి బాబా అంటున్నారు, ఒకరు సాకాశిస్తే మరొకరు వాణి ద్వారా సేవ, అప్పుడు డబల్ పని అవుతుంది. అప్పుడే 9 లక్షల మంది సహజంగా తయారైపోతారని బాబా ఆ రోజుటి మురళిలో చెప్పారు. బాబా అడిగారు, ఇటువంటి సేవ చెయ్యగలరా? ఎందుకంటే బాప్దాదా చెప్తున్నారు, అవ్యక్తవతనంలో తండ్రి ఒక స్థానంలో కూర్చుని విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లల పాలన చేస్తున్నప్పుడు మీరు ఒక స్థానంలో కూర్చుని తండ్రి సమానం అనంతమైన సేవను చెయ్యలేరా అని బాబా అడుగుతున్నారు. చెయ్యగలమా చెయ్యలేదా? ఎందుకు? బాబా చెప్పారు కదా, మనందరి పాలన ఎవరు చేస్తున్నారు? తండ్రి. ఎక్కడ కూర్చుని చేస్తున్నారు? వతనంలో, అవ్యక్త వతనంలో కూర్చుని తండ్రి చేస్తున్నారు. మరి తండ్రి ద్వారా పాలన పొందబడుతున్న మనము, పాలన చేయబడుతున్న మనము అనంతమైన సేవను చేయలేమా? చేయగలం కదా. బాబా అంటున్నారు, చాలామంది పిల్లలు బేహద్దు వైరాగ్యం ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారంట. దానికి జవాబుగా బాబా అంటున్నారు, మిమ్మల్ని మీరు బేహద్దు సేవలో బిజీగా ఉంచుకోండి, అప్పుడు బేహద్దు వైరాగ్యం స్వతహాగానే వస్తుంది అన్నారు. మరి 2 సంవత్సరాల క్రితం ఏదైతే కోవిడ్ టైము వచ్చిందో ఆ సమయంలో కూడా మెజారిటీ ఆత్మలందరికీ ఇదే సందేహము, ఒక సంకల్పం అనేది ఎక్కువగా నడిచింది. ఏంటి అంటే, అంతిమ సమయం అనేది ఆసన్నమైందా అని. అప్పుడు బాబా వతనంలో భోగ్ పెట్టినప్పుడు బాబా ఈ అంతిమ వైరాగ్యం గురించే ప్రస్తావన చెప్పారు, సందేశం ఇచ్చారన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీలో బేహద్దు వైరాగ్యం అనేది ఆగి ఉంది, పరదా లోపల ఉంది. అందుకనే వినాశనం కూడా అటు ఇటు ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. అనంతమైన వైరాగ్యమే అంతిమ సమయాన్ని దగ్గరగా తీసుకొస్తుంది అని సందేశంలో వినిపించడం జరిగింది. అందువలన బాబా చెప్తున్నారు, బేహద్దు వైరాగ్యం ఎలా వస్తుంది? బాబా అంటున్నారు, బేహద్దు వైరాగ్యం ఎలా వస్తుందంటే, మిమ్మల్ని మీరు బేహద్దు సేవలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ సాకాస్ ఇచ్చే సేవను నిరంతరం చేయగలరు. ఇందులో ఆరోగ్యం యొక్క విషయం కానీ, సమయం యొక్క విషయం కానీ ఇవేవి కూడా ఇబ్బంది పెట్టవు అంటున్నారు బాబా. ఈ సాకాస్ ఇచ్చే సేవకు సమయం లేదని చెప్పడానికి సాకు ఉండదు, ఆరోగ్యం గురించి సాకు ఉండదు, ఇవన్నీ సహజమైపోతాయి. బాబా చెప్తున్నారు, రాత్రి పగలు కూడా ఈ బేహద్దు సేవను చేయగలరు. ఏ బేహద్దు సేవ? విశ్వానికి సాకాశ్ ఇవ్వటం. మరి బ్రహ్మబాబాను చూశారు కదా, ఏం చూశారు బ్రహ్మబాబాని? రాత్రి కూడా కనులు తెరుచుకునే ఉండేవి, బేహద్దులో సాకాశ్ ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. మరి ఎవరైతే ఆదిరత్నాలు వాళ్ళ అనుభవాల్లో చెప్పింది ఏంటి అంటే, బ్రహ్మబాబా గదికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా యోగా వైబ్రేషన్స్ వస్తూనే ఉండేవంట. బాబా ఎప్పుడు కూడా అనంతమైన సేవలో ఉపస్థితులై ఉండేవారంట. మరి ఉదాహరణగా బ్రహ్మబాబాను చూశారు కదా, కాబట్టి ఈ బేహద్దు సేవ ఎంత బిజీగా చేసేస్తుందంటే ఆటోమేటిక్గా మనసులో బేహద్దు వైరాగ్యం స్వతహాగానే వచ్చేస్తుంది, మీరు కోరుకోవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఎప్పుడైతే బేహద్దుకు అంటే అనంతమైన విశ్వానికి సాకాశిస్తారో అప్పుడు మీ సమీపంలో ఉన్నవారు కూడా ఆటోమేటిక్గా సాకాశు తీసుకుంటూ ఉంటారు.
ఇందులో డబల్ బెనిఫిట్ ఉంది కదా, డబల్ లాభం ఉంది కదా. ఎప్పుడైతే మనం అనంతమైన సేవలో ఉపస్థితులై విశ్వానికి సాకాశిస్తూ ఉంటామో, అమృత వేళ కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్లో కావచ్చు, లేదా ఒక నియమిత సమయంలో ఎవరి వ్యక్తిగత పురుషార్థానుసారంగా కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఈ విశ్వానికి గ్లోబ్ మీద కూర్చోవడము, లేకపోతే పరంధామంలో బాబా పక్కన కూర్చొని విశ్వానికి అంతా సాకాశిస్తున్నట్లుగా అనుభవం చేసుకోవటము, ఏదో ఒక రూపంలో మనోరంజనంగా శక్తిశాలిగా అయ్యి, అంటే ఎటువంటి బోరు కొట్టకుండా, రొటీన్ అవ్వకుండా ఒక శక్తివంతమైన స్థితి అయ్యి ఈ అనంతమైన సేవను చేస్తూ ఉన్నప్పుడు మీ దగ్గర సమీపంలో ఉండేవారికి కూడా ఈ కిరణాలు పడతాయి, వాళ్ళకి కూడా అనుభూతి అవుతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇంత సేవ ఉంది అని ఆలోచించకండి, ఇన్ని సెంటర్లు, జోను ఇలా ఆలోచించకండి. మీరు ఒక రాష్ట్రానికి రాజుగా అవుతారా లేదా విశ్వానికి రాజుగా అవుతారా అని బాబా అడుగుతున్నారు. రాష్ట్రానికి సాకాశిస్తారా లేదా విశ్వానికి సాకాశిస్తారా? కనుక బాబా అంటున్నారు, ఆది రత్నాలకి చెప్తున్నారు బాబా, విశ్వానికి సాకాశిచ్చేవారిగా అవ్వండి. ఒకవేళ కేవలం సెంటర్లు, జోన్లు గురించి ఆలోచించడము అంటే ఇది కాండం యొక్క పని కాదు, ఈ పనిని కొమ్మలు రెమ్మలు కూడా చేస్తాయి. ఆదిరత్నాలను బాబా కాండంతో పోల్చారు. కాండము నుండే అందరికీ శాకాశ చేరుతుంది అని బాబా ఆదిరత్నాలకు ఈ మురళిలో చెప్తున్నారు. బాబా అంటున్నారు, సత్యయుగ ఆదిలో వచ్చే సంఖ్య కూడా తయారవ్వకుండా వినాశనం అయిపోతే మరి సత్యుగంలో ఎవరు వస్తారు? కేవలం 2-3 వేల మందిపై మాత్రమే రాజ్యం చేస్తారా ఏంటి అని బాబా అడుగుతున్నారు. కనుక ఇప్పుడు బేహద్దు సేవ అంటే హోల్సేల్ మాట, ఇంకా బేహద్దు సేవ యొక్క పాత్రను ప్రారంభించండి. ఈ బేహద్దు సేవ అంటే బేహద్దు సాకాశ ద్వారానే పరివర్తన అవ్వడం అనేది తీవ్రమైన సేవ యొక్క ఫలితము అంటున్నారు. మరి బేహద్దు అన్న మాటలోనే హద్దు లేదు కదా, మరి హద్దు లేని స్థలాలకు, హద్దు లేని వ్యక్తుల వరకు మన సాకాసు, మన యొక్క సేవ చేరాలి అంటే ముందు స్వయంలో హద్దులు ఉండకూడదు, ఆత్మ యొక్క సంస్కారంలో హద్దులు ఉండకూడదు అంటున్నారు బాబా. ముందు స్వయం స్థితి అనేది హద్దు ఉండకూడదు, బేహద్దులో ఉండాలి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, యజ్ఞ ఆదిలో మీ అందరికీ అనుభవం ఉంది కదా, సెకండులో పరివర్తనకు కారణమైన ముఖ్య అనుభవం ఏమిటి? ఆదిరత్నాలకు అడుగుతున్నారు బాబా, ఏది మీకు పరివర్తన చేసింది? బ్రహ్మబాబాను చూశారు, బ్రాహ్మణులుగా అయిపోయారు. ఇక కోర్సు వినలేదు, జ్ఞానం యొక్క క్లాసులు వినలేదు, చిత్ర ప్రదర్శని చూడలేదు, వాళ్ళు ఏది చేయలేదు, కేవలం బ్రహ్మబాబాను చూశారు, బాబా అన్నారు, శివబాబాకు బలిహారం అయిపోయారు, జ్ఞానంలో పక్కా అయిపోయారు. బాబా అంటున్నారు, ఇదే విషయాన్ని మీరు అనుభూతి చెయ్యండి మరియు చేయించండి అంటున్నారు. అంటే బ్రహ్మబాబాను చూశారు, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేకుండా సమర్పణ అయిపోయారు. ఏది పెద్ద విషయంగా అనిపించలేదు కదా అప్పుడు. అలాగే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క శ్రేష్ఠ బ్రాహ్మాత్మను చూస్తూనే వారిలో బ్రహ్మబాబా కనిపించాలి అంటున్నారు బాబా. ఇదే సేవ యొక్క తీవ్రతకు సాధనము. మరి బాబా అందరూ బ్రహ్మబాబాలా కనిపిస్తే వచ్చిన వాళ్ళందరూ బాబాకి బలి అవుతారు కదా, సమర్పణ అయిపోతారు కదా. బ్రహ్మబాబా యొక్క పర్సనాలిటీ, ఆత్మిక పర్సనాలిటీని చూసి ప్రతి ఒక్కరూ ఎలా అయితే బాబా పట్ల సమర్పిత భావం అనేది ఉత్పన్నమయ్యిందో, అలాగే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలో ఎవరు కనిపించాలి? బ్రహ్మబాబా కనిపించాలి. అంటే ఇదేదో సాక్షాత్కారం అవ్వడం అనే విషయం గురించి చెప్పట్లేదు బాబా. అంటే మనల్ని చూస్తూనే ఇతరులకి బ్రహ్మబాబా కనిపించాలి అటుది చెప్పట్లేదు బాబా. ఏం చెప్తున్నారంటే బ్రహ్మబాబా యొక్క పురుషార్థం, బ్రహ్మబాబా యొక్క సంస్కారం
అది కనిపించాలి వారికి. బ్రహ్మబాబా చూపించిన ప్రేమ, బ్రహ్మబాబా చూపించిన ఆప్యాయత, బ్రహ్మబాబా చూపించిన శుభభావన, శుభకామన, అనంతమైన సేవాతత్వం, ఇవన్నీ కూడా ఆ అనుభూతి ఇతరులకి కలగాలి. అది బ్రహ్మబాబా కనిపించడం అంటే. బాబా చెప్తున్నారు, మరి బ్రహ్మబాబాను చూడగానే అందరూ ఎందుకు బ్రాహ్మణులుగా అయ్యారంటే, బ్రహ్మబాబాలో తండ్రి ఇమిడి ఉన్నారు కాబట్టి శ్రమ అనిపించలేదు. బ్రహ్మబాబాలో ఎవరున్నారు? శివబాబా తండ్రి ఉన్నారు కాబట్టి ఎవరికి శ్రమ అనిపించలేదు అంటున్నారు. సాకారవాణిలో చెప్తారు కదా, బెల్లం సంచి అని. బెల్లం సంచికి చీమలు ఎందుకు పెడతాయి? బెల్లం వలన కదా. అలాగా బ్రహ్మబాబాను చూడడంలో అక్కడ ఆకర్షణీయం ఏంటి అంటే, వారిలో ప్రవేశించిన పరమాత్మ శివబాబా యొక్క ఆకర్షణ, అలౌకిక ఆకర్షణ అన్నమాట. మనందరం కూడా అదే విధంగా బ్రహ్మబాబాను మమ్మను ఫాలో చేస్తూ వారి వలె మనం కూడా బాబాను గాఢంగా స్మృతి చేస్తే, ప్రీతిగా స్మృతి చేస్తే మన నయనాలలో కూడా బాబా ఇమిడిపోతారు. మన నయనాల్లో బాబా ఇమిడిపోయినప్పుడు ఈ నయనాల ద్వారా ఇతరులకు ఏ శక్తి వెళ్తుంది? పరమాత్మ శక్తి వెళ్తుంది, పరమాత్మ యొక్క గుణాలు వెళ్తాయి, పరమాత్మ యొక్క అనుభూతి అనేది జరుగుతుంది. కాబట్టి బాబా అంటున్నారు, బాప్దాదాను మీలో పూర్తిగా ఇముడ్చుకోండి, దృష్టి ద్వారా తృప్తిపరచండి అంటున్నారు బాబా. లౌకికంలో కూడా చెప్తారు కదా, కళ్ళు అన్నీ చెప్తాయి అనేసి. మన యొక్క మనోభావాలను, మన మనసులో ఉన్న అతీతమైన శక్తులు కావచ్చు, భావనలు కావచ్చు, అవన్నీ కూడా కళ్ళ ద్వారా ప్రతిబింబిస్తాయి అన్నమాట. అందువల్లనే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే దృష్టి తీసుకోవటం. మన ఒక మురళీ క్లాస్ సమయంలో లేదా విశేషమైన బట్టి క్లాస్ టైంలో కావచ్చు, ఆ గద్దె మీద టీచర్స్ అక్కేళ్ళందరూ కూర్చుని, బెహెంజీలు దాదీలు కూర్చుని మనకి దృష్టిని ఇవ్వడంలో గల ఆంతర్యం ఏంటి? వాళ్ళ అనుభూతి చేసుకున్న శక్తులు వాళ్ళ మాధ్యమంగా అయ్యి బాబా మనందరికీ కూడా ఒక ప్రీతికరమైన దృష్టినిచ్చి మనల్ని తేలిక చేస్తారన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు, ఇది మీ అందరి అనుభవం కదా, ఈ విషయంలో అందరూ అనుభవమే. బ్రహ్మబాబాను చూశారు, బలిహారం అయిపోయారు. మరి ఇప్పుడు పరిస్థితి చూడండి, ఆలోచిస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రయల్లోకి వస్తారు. కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడు ఏమైనా ట్రయల్స్ అయ్యాయా? ఏకదమ్ సమర్పణ అయిపోయారు. మరి ఇదంతా ఎవరు చేశారు? ఇంతమంది. అప్పుడు యజ్ఞం ఆదిలో కరాచీలో బాబా ప్రవేశిత జరిగిన రోజుల్లో ఏం జరిగింది? ఎంతమంది బాబా కోర్సు చెప్పారు? ఏం చేయలేదు కదా అసలు. ఆ బ్రహ్మబాబా ద్వారానే ఈ ఆది రత్నాలందరూ కూడా వెలువడ్డారు కదా. మరి బాబా అంటున్నారు, అలాంటి సేవను ఒక్క బ్రహ్మబాబా చేయగలిగినప్పుడు మీరు ఇంతమంది బ్రాహ్మణాత్మలందరూ కలిసి చేయలేరా అని అడుగుతున్నారు బాబా. బ్రహ్మబాబా ఆదర్శంగా చెప్పడమే కాదు, చేశారు, చూపించారు, ఆదర్శంగా నిల్చున్నారు. ఆదర్శంగా నిల్చుని మనందరికీ కూడా తిరిగి సహయోగం చేస్తున్నారు ఆ విధంగా తయారవ్వడానికి. కాబట్టి బాబా అంటున్నారు, ముఖంలో, నడవడికలో ఆత్మిక పర్సనాలిటీ అనేది ఉండాలి. బ్రహ్మబాబాను అనుసరించండి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? బేహద్దు సేవ చేయండి. బేహద్దు సేవలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటే ఆ బేహద్దు వైరాగ్య స్థితి ఆటోమేటిక్గా వస్తుంది. బేహద్దు వైరాగ్యం కోసం ఎక్కువగా తీవ్రమైన పురుషార్థం ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇది చేయవలసింది ఏంటి? బేహద్దు సేవ అంటే సాకాశ్ ఇవ్వటం. బ్రహ్మబాబా ఎలా అయితే సాకాశ్ ఇచ్చేవారో, ఇప్పుడు ఆదిరత్నాలు ఎలా అయితే ఇచ్చారో, అలాగే ఇప్పుడు పిల్లలైన మీరు కూడా అటువంటి సేవ చేయండి అని బాబా మనకి శ్రేష్ఠ ప్రేరణ ఇస్తున్నారు. బాబా అంటున్నారు, ఆరోగ్యపరంగా శరీరంతో తిరగలేకపోయినా మనసుతో తిరగగలరు కదా. ఇటువంటి సేవ చేయడానికి ఖర్చు లేదు, వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు, పరుగు తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు, పడుకుని కూడా చేయవచ్చు అని బాబా అంటున్నారు. ఏం చెప్తున్నారు బాబా?
నాకు ఆరోగ్యం బాలేదు బాబా, ఈ సేవ చేయలేను అంటే అసలు ఆరోగ్యపరంగా శరీరంతో తిరగలేకపోయినా కూడా ఈ సేవ చేయొచ్చు. ఎలా మనసుతో కదా సాకాశిచ్చే సేవ చేయటం. మనసుతో అయితే తిరగగలరు కదా అంటున్నారు బాబా. బాబా మా దగ్గర అంత ధనం లేదు బాబా అంటే బాబా దానికి చెప్తున్నారు, అసలు ఈ సేవకు పైసా ఖర్చు లేదు, వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు. సూక్ష్మలోకానికి వెళ్ళాలంటే వీసా తీసుకోవాలా? ఫ్లైట్ ఎక్కాలంటే వీసా తీసుకోవాలి విదేశాలకి అని అంటారు కదా, అలాగా బాబా వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు బాబా. పరుగులు తీయాల్సిన పని కూడా లేదు, పరుగులు తీయాల్సిన అవసరం లేదు, పడుకుని కూడా ఈ సేవ చేయొచ్చు అంటున్నారు బాబా. చూడండి ఎంత బాబా రమణీయంగా చెప్తున్నారు ఈ సేవ. కాబట్టి బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు ఏమని భావిస్తున్నారు? ఇటువంటి సేవ కొరకు ప్లాన్ తయారు చేసుకోండి, కొత్త పాఠం ప్రారంభించండి అంటున్నారు బాబా. ఇప్పుడు కొత్త సేవ చెయ్యండి అంటున్నారు. బాప్దాదా కేవలం ఎదురుగా ఉన్నవారికే చెప్పటం లేదు, పిల్లలందరికీ చెప్తున్నారు. విదేశాలలో ఎవరైతే వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు. బాబా తాలూకా అవ్యక్తవాణి అనేది అవ్యక్తవతనం నుండి వ్యక్త దేశంలోకి వచ్చి పిల్లలైన మనల్ని అందరినీ కలుసుకుని చెప్తున్న ఈ సూక్ష్మమైన శిక్షణలన్నీ కూడా బేహద్దు పరివారం కోసం, కేవలం ఒకరిద్దరి కోసం కాదు కదా. కాబట్టి బాబా అంటున్నారు, కేవలం ఆ రోజు మీటింగ్లో ఉన్న వాళ్ళకే కాదు, డైమండ్ బాబా మురళి వింటున్న వాళ్ళకే కాదు, ఎదురుగా కూర్చున్న వారికే కాదు, పిల్లలందరికీ చెప్తున్నారు, విదేశాలలో ఉన్న వారికి కూడా చెప్తున్నారు. బాబా అంటున్నారు, శాంతివనంలో వింటున్నా, పైన పాండవ భవనంలో వింటున్నా, విదేశాలలో వింటున్నా, ఎక్కడ వింటున్నా సరే వారందరికీ బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఏమిటి అంటే, ఇప్పుడు బేహద్దు సేవాదారులుగా అవ్వండి, మీ సమయాన్ని బేహద్దు సేవలో ఉపయోగించండి అంటున్నారు బాబా. అంటే దాని అర్థం స్థానికంగా ఏదైతే సేవ ఉంటుందో అది వదిలేసి సేవ చేయమనట్లేదు బాబా. ఆ సేవ యొక్క శాతాన్ని హద్దు నుండి బేహద్దుకి, స్థూలం నుండి సూక్ష్మానికి కూడా తీసుకురండి అని బాబా చెప్తున్నారు. బాబా ఇక్కడ ఇంకా సూక్ష్మమైన అతి గుహ్యమైనటువంటి మహావాక్యం చెప్తున్నారు. ఏంటి అంటే, బేహద్దు సేవలో సమయాన్ని ఉపయోగిస్తే సమస్య సహజంగానే పారిపోతుంది అంటున్నారు బాబా. మనం ఎప్పుడైతే చిన్న చిన్న విషయాలకి ఎక్కువ సమయాన్ని సంకల్పాలను ఖర్చు చేస్తూ ఉంటే ఆ సమస్యలు అనేవి ఇంకా పెద్ద పెద్ద రూపాల్లోకి వెళ్తున్నట్లుగా అనుభవం అవుతుంది. కానీ ఎప్పుడైతే సమస్య, బాబా అంటారు కదా, సమస్యలు పరిస్థితులు వాటి పని రావటం, మీరు విఘ్నాధిపతులుగా నిర్విఘ్నులుగా అవ్వటం, విఘ్నాజీతులుగా అవ్వటం అంటారు కదా బాబా. అందువలన మీ సమయాన్ని, ఏదైతే మీ సమయం ఉందో ఆ సమయాన్ని అనంతమైన సేవలో ఉపయోగించుకోండి. అప్పుడు సమస్యలు అనేవి సహజంగానే సమాప్తమైపోతాయి. ఎందుకంటే అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణాత్మలు కానీ ఒకవేళ సమస్య కోసం సమయాన్ని ఇస్తే లేక ఇతరుల సమయాన్ని తీసుకుంటే వారు బలహీన ఆత్మలని, వారిలో శక్తి లేదని రుజువైపోతుంది. కాబట్టి ఇంకా చిన్నపిల్లల్లాగా ఇంకా కొత్తగా వింటున్నట్లు ఆ విధంగా ఉంటూ ఇతరులకు ఎక్కువ సమయాన్ని తీస్తే, సమస్యల కోసం కావచ్చు, అంటే అజ్ఞాని ఆత్మలు కావచ్చు, బ్రాహ్మణ ఆత్మలు కావచ్చు, ఈ సమస్యల కోసం మీరు సమయాన్ని ఇస్తే లేదా ఇతరాత్మల సమయాన్ని తీసుకుంటే ఆత్మ ఇంకా బలహీనమైపోతుంది అంటున్నారు బాబా. మరి శక్తి లేని వారిని, కుంటి వారిని పరిగెత్తమంటే వారు పరిగెత్తుతారా ఏంటి? పడిపోతారు కదా. అలాగే సమస్యకు వశమైన ఆత్మలు, వారు బ్రాహ్మణాత్మలైనా సరే బలహీనంగా ఉన్నప్పుడు, శక్తి లేనప్పుడు వారికి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? బాబా అంటున్నారు, అటువంటి బలహీన ఆత్మలు తండ్రి నుండి డైరెక్ట్గా శక్తి తీసుకోలేరు.
ఎందుకంటే ఆత్మే వీక్గా బలహీనంగా ఉంది. మరి అప్పుడు ఏం చేస్తారు అంటున్నారు బాబా. ఏం చేస్తారు? బలహీన ఆత్మకు ఇతరుల రక్తం ఎక్కించి శక్తినిస్తారు కదా, లేదా ఏదైనా శక్తిశాలి ఇంజెక్షన్ ఇచ్చి కొద్దిగా శక్తిని నింపుతారు కదా. అదేవిధంగా మీ అందరిలో బాబా యొక్క శక్తులు ఉన్నాయి కనుక ఆ శక్తుల యొక్క సహయోగం ఇవ్వండి, గుణాల యొక్క సహయోగం ఇవ్వండి అంటున్నారు బాబా. ఎందుకంటే వారిలో లేనే లేదు కదా, కనుక మీకున్నవి వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు. దాతగా అవ్వమని ఇంతకుముందు కూడా బాబా చెప్పారు. ఎందుకంటే ఇతరాత్మలు అసమర్థులుగా ఉన్నారు, వారికి మీ యొక్క సమర్థతను అందివ్వండి అంటున్నారు బాబా. గుణాల శక్తుల సహయోగం ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి అంటున్నారు బాబా. ఎప్పుడైతే బాబా నుండి తీసుకున్న శక్తుల్ని, గుణాలని స్వయం ఉపయోగించుకోవడమే కాకుండా వాటిని ఇతరాత్మలకు కూడా ఇచ్చి వాళ్ళ పట్ల కూడా ఉపయోగించి పెంచుకున్నప్పుడు వారి నుండి ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నారు బాబా. మరి ఆశీర్వాదాల యొక్క మహత్వం మీకు తెలుసు కదా. ఆశీర్వాదాల యొక్క మహత్వం చాలా గొప్పది. ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి అంటున్నారు బాబా. ఆశీర్వాదాలు గనక మీ ఖాతాలో ఉంటే మీరు పురుషార్థంలో ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అంటున్నారు బాబా. కొంతమంది పురుషార్థాన్ని కష్టంగా చేసుకుంటూ ఉంటాం కదా, అది చేసేద్దాం, ఈ సేవ చేసేద్దాం, లేకపోతే అది చేసేద్దాం, ఇది అంతా చేసుకుంటూ ఉంటారా. కానీ ఎప్పుడైతే బాబా చెప్పినట్లుగా బేహద్దు సేవలో బలహీనంగా ఉన్న ఆత్మలకి, అసమర్థతతో ఉన్న ఆత్మలకి మనం బాబా నుండి తీసుకున్న శక్తులను, గుణాలను వారి పట్ల ఉపయోగించి వారికి కొంత లైఫ్ ఇచ్చినట్లయితే, వాళ్ళకి కొంత శక్తిని ఇచ్చినట్లయితే, వాళ్ళకి ఒక లిఫ్ట్ ఇచ్చినట్లయితే మనకు అది ఆశీర్వాదాల గిఫ్ట్ అయిపోతుంది. ఈ ఆశీర్వాదాల లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి అంటున్నారు బాబా. ఈ ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి. ఇంకా మరి ఆశీర్వాదాలు ఉంటే బాబా అన్నారు కదా రాకెట్ లాంటివని. ఇంకా మరి పురుషార్థంలో శ్రమ చేసేందుకు బదులు సంగమయుగ ప్రారంధాన్ని అనుభవం చేయడం మొదలు పెడతామన్నమాట. బాబా అంటున్నారు ఆశీర్వాదాల రాకెట్లు ఎగురుతూ వెళ్ళండి అంటున్నారు బాబా. అర్థమైందా? ఆశీర్వాదాలు అనేటటువంటివి ఎలా లభిస్తాయి అంటే బాబా నుండి తీసుకున్న గుణాలను, శక్తులను, మీన్స్ మనం బాబా యొక్క స్మృతిలో మన శక్తిశాలి స్థితి ద్వారా బాబా నుండి పొందిన అనుభూతులను, వాటిని రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. మనం శాంతి శక్తి అనొచ్చు, లేకపోతే విశేషమైన కళ అనుకోవచ్చు, సహన శక్తి అనుకోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషత ఉంటుంది కదా. బాబా అంటారు కదా, మీ విశేషతలను కార్యంలో ఉపయోగించండి, ఇతరాత్మల పట్ల ఉపయోగించండి, అప్పుడే అవి పెరుగుతూ ఉంటాయి అంటారు కదా. అలా అసమర్థతతో ఉన్న వాళ్ళకి లేదా బలహీన ఆత్మలకి వాళ్ళకి డైరెక్ట్ బాబా పాయింట్లు వినండి, లేకపోతే బాబా నుండి మెడిటేషన్ చేయండి, శక్తులు తీసుకోండి అంటే వాళ్ళు పికప్ అవ్వలేరు మాట. బాబా అందుకే అన్నారు కదా, ముందే నిన్నటి భాగంలో మనం చదువుకున్నాం కూడా. ఎవరైతే వ్యాకులతతో, దుఃఖంతో, అశాంతితో మీ ముందుకు వస్తారో వాళ్ళకి లైట్ వేసి, బాబా లైట్ వేసి సాంగ్స్ పెట్టి మెడిటేషన్ చేసుకోండి అంటే చేసుకోగలుగుతారా? వాళ్ళు బాబా నుండి శక్తిని తీసుకోగలుగుతారా? అంత టైము, ఓపిక వాళ్ళకి ఆ శక్తి ఉండదు కదా వాళ్ళకి. అదే కదా అన్నారు బాబా, నడవలేరు కానీ వాళ్ళని పరిగెట్టమంటే ఇంకెక్కడ పరిగెడతారు. కాబట్టి శక్తిహీనమైన ఆత్మలకి, బలహీన ఆత్మలకి, అసమర్థ ఆత్మలకి బాబా నుండి తీసుకున్న శక్తులను వాళ్ళకి కూడా ప్రసాదించి, వాళ్ళకి కూడా ఇచ్చి, వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి. ఇవి ఆశీర్వాదాల యొక్క గిఫ్ట్ అవుతుంది. ర్యాకెట్ వలె మీ పురుషార్థం ముందుకు వెళ్ళిపోతుంది అన్నారు బాబా. మిగతా భాగం రేపు విందాము. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. अच्छा, ओम शांति। हर लहर में